డీటెయిల్స్ చూస్తే చాలా రకాల మర్డర్ల గురించి వినుంటారు. ఇది హంతకులకే పాఠాలు చెప్పే మర్డర్. స్వయంగా ఓ ఫోరెన్సిక్ స్టూడెంట్ హత్య చేస్తే ఎంత పకడ్బందీగా ఉంటుందో ఈ హత్య చెబుతోంది. కానీ ఆధారాలు వదలని నేరస్తులు ఉండరు. చిన్న చిన్న తప్పులతో పోలీసులకు పట్టుబడిన యువతి 3 వారాల నాటి హత్య కేసులో 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ మోరాదాబాద్ కు చెందిన అమృత చౌహాన్, సుమిత్ కశ్యప్, సందీప్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని అపార్ట్మెంట్ అగ్ని ప్రమాద ఘటనలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువకుడితో సహజీవనం చేస్తోన్న అమృతే హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ విషయంలో పోలీసులు తేల్చిన అంశాలేంటి? విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? సింధు, దాదాపు మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే 6వ తేదీన జరిగినటువంటి గాంధీనగర్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక యూపీఎస్ విద్యార్థి చనిపోయాడు అన్నటువంటి వార్త దాదాపు మనకు గతంలో జరిగినటువంటి న్యూస్. కానీ ఈ రోజు మాత్రము అసలు ఒక వెబ్ సిరీస్ ఏ విధంగా ఒక సిరీస్ ఏ విధంగా ఒక సెన్సేషనల్ ఉంటుందో, తర్వాత అలాంటి సంచలనమైనటువంటి విషయాలతోటి ఈరోజు జరిగినటువంటి ఈ హత్యకు, అంటే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు ఈరోజు బయటకు వచ్చినటువంటి నిజాలకు మాత్రము ఒక ఆస్కార్డ్ ఇచ్చేటటువంటి సినిమా అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఒక హత్య జరిగిన తర్వాత ఒక ఫోరెనిక్స్ సంబంధించినటువంటి నిపుణులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు హంతకుడు, ఏం చేశారు అన్నటువంటిది కనిపెడతారు. కానీ ఇక్కడ హత్య చేసినటువంటి అమ్మాయే ఫోరెనిక్స్ సంబంధించినటువంటి స్టూడెంట్. ఈ అమ్మాయే ఈ మర్డర్ని చేసినటువంటి నిజాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించినటువంటిది తన మొబైల్ డాటా ఆధారంగానే ఇదంతా కూడా బయటపడింది. దాదాపు 6వ తేదీన గాంధీనగర్కి సంబంధించినటువంటి ఢిల్లీలో యూపీఎస్ విద్యార్థి ఒక గ్యాస్ సిలిండర్ పేలి మొత్తం ఇల్లంతా కూడా ధ్వంసమైనటువంటి మనం విజువల్ చూస్తున్నాం. అప్పుడు అందరూ కూడా అయ్యో ఒక యూపీఎస్ విద్యార్థి చనిపోయాడు అనుకున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఎవరైతే మరణించినటువంటి యువకుడు ఫ్యామిలీ మాత్రము కొంత సమాచారం ఇవ్వడంతో మరొకసారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఇది ఒక లివింగ్ రిలేషన్కి సంబంధించినటువంటి మర్డర్ అన్నది మాత్రము ఈరోజు విస్తుపోయే నిజాలు మాత్రం బయటికి పడ్డాయి. అయితే ఈ ఎవరైతే అమ్మాయి ఉందో అమృత అనేటువంటి అమ్మాయి దాదాపు గత 6 నెలల నుంచి కూడా అతనితో లివింగ్ రిలేషన్లో ఉన్నది. అయితే వీరు పర్సనల్గా ఉన్నటువంటి గడిపినటువంటి విజువల్స్ని మాత్రము ఆ అబ్బాయి ఎవరైతే మరణించాడో అతని దగ్గర విజువల్స్ ఉన్నాయి. దానికి ఆ విజువల్స్ని ఈ అమృతకు చూయించి నా దగ్గర విజువల్స్ ఉన్నాయి అంటూ కూడా ఆ అమ్మాయిని కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మనం క్లోజ్గా ఉన్నటువంటి సమయంలో విజువల్స్ తీశారు. ఆ విజువల్స్ నాకు ఇవ్వమని కూడా ప్రతిసారి కూడా అడిగింది. కానీ అతడు ఇవ్వకుండా ఆ అమ్మాయిని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశాడు. చివరికి ఆ అమ్మాయి తన మాజీ ప్రియుడైనటువంటి కశ్యప్కు ఈ విషయం చెప్పడం జరిగింది. వీళ్ళు అంటే తన మాజీ ప్రియుడు వచ్చేసేసి ఉత్తరప్రదేశ్కి మురాదాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తులు అతనికి చెప్పడంతో అతడు కశ్యప్ ఇంకొక సందీప్ అనేటువంటి స్నేహితునికి చెప్పి ఇద్దరు కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారు అన్నటువంటి నిజాలు మాత్రం ఈరోజు బయటపడ్డాయి. అయితే ఎవరైతే ఇక్కడ కశ్యప్ అనేటువంటి వ్యక్తి ఇతడు ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి యజమాని. అయితే మర్డర్ని ఏ విధంగా అంటే ఈమె ఫోరెనిక్స్కి సంబంధించినటువంటి తెలివితేటలు, అక్కడ ఆ అబ్బాయి ఎవరైతే కశ్యప్కు ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి తెలివితేటలు ఇద్దరు కలిసి ఈ మర్డర్ని చేశారన్నటువంటిది నిజాలు మాత్రం ఈరోజు బయటకు వచ్చాయి. అయితే హత్య జరిగినటువంటి రోజు అంటే 6వ తేదీన ముందు రోజు 5వ తేదీ రాత్రి 2:35
మేరకు ఈ అబ్బాయి ఉండేటటువంటి గాంధీనగర్ ఉండేటటువంటి అపార్ట్మెంట్కి రావడము, ఈ ఇద్దరు వ్యక్తులు ముసుగు ధరించి లోపలికి రావడం, లోపలికి వచ్చిన తర్వాత అతనికి కత్తితో పొడిచి గొంతు కోసేసి అతన్ని చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అతనిపై నెయ్యి, తర్వాత నూనె, తర్వాత మనకు కిరోసిన్ వేసేసి అతన్ని అంటే పోసేసి తర్వాత అలాగ పడుకోబెట్టేశారు. తర్వాత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి యజమాని కాబట్టి ఏ విధంగా అయితే గ్యాస్ సిలిండర్ పేలుతుంది అన్నటువంటిది ఒక వ్యూహరచనతోటి దాన్ని తీసేసి అంతా కూడా పెట్టడము. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కొద్దిసేపట్లోనే మొత్తం అంతా కూడా ఇల్లు అంతా కూడా పేలినటువంటి సందర్భం. ఈ విజువలేషన్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇద్దరు ముసుగు ధరించి వెళ్ళినటువంటి విజువల్స్ని పోలీసులు ఆ యొక్క సీసీ కెమెరాల్లో తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ అమృత వెళ్ళినటువంటిది, ఆమె కూడా ముసుగు ధరించుకొని లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాన్ని చూసిన తర్వాత ఫస్ట్ మొట్టమొదట గుర్తించింది అమృతను గుర్తించారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులు అమృతను గుర్తించారు. అయితే అమృతను గుర్తించిన తర్వాత దీనికి తర్వాత ఇద్దరు వ్యక్తులకు కనెక్టివిటీ ఏంటనేది మొత్తం అంతా కూడా కూపిలాగారు. దానితోటి అసలు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఒక వెబ్ సిరీస్కి సంబంధించినటువంటి థ్రిల్లర్ సినిమానే చూయించిందని చెప్పవచ్చు. అయితే వెంటనే తన ఏదైతే డాటా ఉందో మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఇన్ని రోజులు హత్య జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా అనుమానం రాలేదు. కానీ తన ఏదైతే ఫోన్ డాటా, ఆమె లొకేషన్, ఆ హత్య జరిగిన రోజు ఎక్కడ ఉందన్నటువంటిది డాటా తీయడంతో మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అన్నిటినీ కూడా ముగ్గురు కూడా ఒప్పుకోవడంతో దీనికి సంబంధించినటువంటి మిస్టరీ మీడిందని చెప్పవచ్చు. కానీ ఫోరెనిక్స్ తెలివితేటలతోటి ఒక్కసారిగా ఏదో అంటే ఒక సైంటిస్టు ఒక ఇన్వెస్టిగేషన్లో తన కూతురు ఒక డెవలప్ అవుతుంది అన్నటువంటి తల్లిదండ్రుల ఆశలకు మాత్రము తనే దానికి ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో తనే చిక్కుకొని ఈరోజు మర్డర్కి కీలకమైనటువంటి సూత్రధారి అయిందని చెప్పవచ్చు. సింధు, కళ, అంటే ఈ హత్య చేసింది స్వయంగా ఫోరెన్సిక్ స్టూడెంట్ కావడంతో మరి ఈ విచారణలో ఎలాంటి కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ విచారణలో మొత్తము అంటే తను చేసినటువంటిది ఎలా చేసింది, ఎందుకు చేశాను, తనకు సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అమ్మాయి చెప్పింది. తర్వాత ఎవరైతే తనకు సహాయం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా చేశారు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా యూపీకి సంబంధించినటువంటి వారు. ఈ మర్డర్ని చేయడానికి కూడా ముందు రోజు రాత్రి దాదాపు 12 గంటల సమయంలో ఇక్కడ గాంధీనగర్కి చేరుకోవడము, తర్వాత వెంటనే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కూడా చేసినట్లు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఒక్కసారిగా అంటే లివింగ్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ చివరికి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత కాలేజ్ అమ్మాయిలు అనుకోవచ్చు, అబ్బాయిలు అనుకోవచ్చు, వాళ్ళు చదువుకోవడానికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళకు అంటే ముందు వచ్చేటటువంటి ఇబ్బందులు అనుకోవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్కి చివరికి వారి జీవితాలను ఈ విధంగా నాశనం చేసుకుంటున్నారంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది ఎన్జిఓస్కు అనుకోవచ్చు, తర్వాత కొంతమంది పెద్దలు అంటే ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి న్యూస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా డిస్కషన్స్లో ప్రత్యేకంగా ఇదే చెప్తున్నారు. బట్ ఇప్పుడు ఉండేటటువంటి యువత లివింగ్ రిలేషన్స్లో ఉండడం వల్ల ఏ విధంగా తమ జీవితాలను కోల్పోతున్నారు, ఏ విధంగా తప్పుడడుగులు వేస్తున్నారన్న దానికి ఇదొక ఉదాహరణ. దీనికి సంబంధించినటువంటిది నార్త్ డీజీపీ కూడా మొత్తం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఇంకా అంటే మొత్తం అంతా కూడా చేసిన తప్పులను ఒప్పుకోవడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించినటువంటి మిస్టరీ మాత్రం మీడిందని చెప్పవచ్చు. ముందు ఇలాంటివి పాల్పడరాదు, ఇప్పుడున్నటువంటి యువతకు ఖచ్చితంగా ఒక కౌన్సిలింగ్ అనేది ఉండాలి అంటూ కూడా కొంతమంది కోరుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. సింధు, రైట్, థ్యాంక్ యూ కళ.